మనకి ప్రతి సంవత్సరం ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి మన ఈ నిమజ్జన కార్యక్రమానికి ఏర్పాట్లకు సంబంధించి ఈ మీటింగ్ స్టార్టింగ్ ఫ్రమ్ ఫెస్టివల్ డే రోజు నుంచి చివరి రోజు వరకు ఇబ్బంది లేకుండా ఉంటుందనే ఉద్దేశం మున్సిపాలిటీస్లో కానీ ఆల్ అదర్ మండల్స్ టౌన్స్లో కానీ బిగ్ విలేజెస్లో ఇవన్నీ వాళ్ళకు కూడా అప్లికబుల్. ఇందాక ఎస్పీ గారు చెప్పినట్టు అక్కడ మీ లెవెల్లో మీరు ఈ ఏర్పాట్లు చూసుకోవాలి కెపాసిటీని బట్టి. ఓకే, ఖచ్చితంగా విలేజెస్ ఎస్పెషల్లీ విలేజెస్లో అండ్ టౌన్స్లో స్టిల్ యాక్షన్స్ కింద ఉంటారు. లెట్ us నాట్ అలౌ దిస్ ఈ అకేషన్ రోజు అలాంటివి తీసుకురావద్దన్నా. ఇందాక కూడా ఉత్సవ కమిటీ నుంచి చెప్పారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ ద పార్టీస్ దట్ ఎవ్రీబడి కమ్. అందరూ ఇదంతా ఒక మంచి కార్యక్రమం మంచి ఉద్దేశంతో చేస్తుంది కాబట్టి వినాయక సాగర్ దగ్గర చుట్టుపక్కల మన దామినేడు, అదేవిధంగా మన చెన్నై గుంట అండ్ దెన్ గొల్లపల్లి, సో మిగతా ఊర్లలో కూడా ఏ చెరువులో జరుగుతుంది ఎక్కడ జరుగుతుందని చూసుకొని మన విఆర్ఓ విఆర్ఏ అదేవిధంగా సచివాలయం సిబ్బంది అందరినీ కూడా అక్కడ మనం కాంట్రిబ్యూటీస్ చేసి పోస్ట్ చేయాలి. వాళ్ళు దెబ్బతినకుండా దాన్ని చూసుకోవాలనేసి మున్సిపల్ కార్పొరేషన్తో కూడా మేము తెలియజేస్తున్నాం. అది ప్రధానంగా తీసుకోవాలి. దాంతోపాటు ఈ రైనీ సీజన్ వర్షాకాలం ఉంది కాబట్టి ఈ ఉత్సవ విగ్రహాలు వెళ్ళేటప్పుడు కొన్ని వీధులలో వాటర్ నిలియకుండా మున్సిపల్ ఇంజనీరింగ్ శాఖ వాళ్ళు కూడా కొంచెం ప్రత్యేక దృష్టి తీసుకొని ఎక్కడెక్కడైతే వాటర్ స్టాగ్నేట్ అవుతుందో అక్కడంతా కూడా గుర్తించి వెంటనే వాటర్ లేకుండా భక్తులకు విగ్రహాలు తీసుకుపోయే భక్తులకు కూడా ఎటువంటి ఆటంకం లేకుండా అది కొద్దిగా మెయింటైన్ చేసుకుంటే బాగుంటుంది అనేసి కూడా ఆలోచన. అంటే యాజ్ యూజువల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారి నేతృత్వంలో ఇంజనీరింగ్, శానిటేషన్, ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అందరూ కలిసి ఖచ్చితంగా ఎప్పుడు ప్రతి సంవత్సరం వాళ్ళు చేస్తున్నటువంటి రోల్స్ అన్ని కూడా ఖచ్చితంగా అంటే ఆల్రెడీ కమిటీ మెంబర్స్ చెప్పారు. అండ్ డ్రింకింగ్ వాటర్ అండ్ వాటర్ సప్లై టు ద బండర్ అవి కూడా చేసి ఫస్ట్ ఈ క్లీనింగ్ కూడా ఒకసారి మండే వీళ్ళని కూడా తీసుకెళ్ళి వాటర్ రిక్వైర్మెంట్ చూసుకొని సో క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తారు సార్. అపార్ట్ ఫ్రమ్ దట్ మండపాలు ఎక్కడ వేయాలి, స్టేజెస్ కానీ లైటింగ్ కానీ ఇవన్నీ కూడా వీల్ కోఆర్డినేట్ సార్. మిగతా సబ్ డివిజన్స్ కూడా వర్తిస్తాయి. కన్సర్న్ ఎస్డిపిఓస్ అండ్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్స్ మీరు కూడా నోట్ చేసుకొని ఆ ఏరియాస్లో కూడా రాబోయే వినాయక చవితికి ఇదే విధంగా మనం ఫాలో అవ్వాలి. ఉన్న విగ్రహాలు కూడా మన కంట్రోల్లోనే వాళ్ళు ఎవరు వేస్తున్నారు, కమిటీ ఎవరు, ఏ రూటు, ఏ రోజు నిమజ్జనం చేస్తారు, ఎక్కడ చేస్తారు, వాటి అరేంజ్మెంట్స్ ఏమి, ఇవన్నీ కూడా మీరు చూసుకోవాలి. మండపాలు నిర్మించి 3 రోజులు, 5 రోజులు, 7 రోజులు, 11 రోజులు ఈ రకంగా పూజాధికారులు అందించి ఒక క్రమ పద్ధతిలో వినాయక సాగర్లో నిమజ్జనం చేసుకోవడానికి వస్తారు. అయితే సింహభాగం 80% కంటే ఎక్కువ మండపాల వాళ్ళు మొదటి 3 రోజులు 3వ రోజు వచ్చి వినాయక సాగర్లో నిమజ్జనం చేయడానికి మండప నిర్వాహకులందరూ కూడా రావడం జరుగుతుంది. మొదటి రోజు అంటే ఇప్పుడు అభివృద్ధి చెంది ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు వినాయక సాగర్ వద్ద పోలీసు బందోబస్తు, లైటింగు, నగరపాలక సంస్థ సహకారంతో పరిశుద్ధమైనటువంటి వాతావరణము, తాగునీటి సౌకర్యము, చూడడానికి గ్యాలరీలు ఇవన్నీ ఉన్నందు వల్ల మొదలుగా 800 కంటే ఎక్కువ ఉన్నటువంటి ఇవన్నీ కూడా సింహభాగం 3వ రోజు వస్తాయి. ఆ సమయానికి ఊరేగింపులో చేరుకునే విధంగా ఎన్ఫోర్స్ చేయాలి. వీళ్ళంత తొందరగా నిమజ్జనం పూర్తి చేసుకోవడం కోసం ఈ రకమైన వేసి